చూడండి గైస్, లిప్స్టిక్ వేసుకుంటుంది మౌనిక డింపుల్. ఇప్పుడే తిన్న లిప్స్టిక్ అంతా అయింది. లిప్స్టిక్ అంటే ఏదో పెద్ద అంత ఇదిలో ఏం వేసుకోవట్లేదు, ఏదో అలాగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా తినడం అయిపోయింది. ఇప్పుడు కూల్ వాటర్ కోసం చూడాలి. మేము ఇందాక తిన్న రెస్టారెంట్లో కూల్ వాటర్ లేవు అసలు. వాళ్ళు ఇంత గ్లాస్ ఇచ్చారు. ఏడున్నాము అర్థమైంది. క్లాస్కి వెళ్తున్నాం ఇప్పుడు. రేపు శ్రీదేవి డ్రామా కంపెనీ దాంట్లో నాకు పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తున్నా. ఇటు తిరిగి మాట్లాడు. ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తున్నా. ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది 5:30కి. ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే క్లాస్కి వెళ్ళిపోదాం. క్లాస్ వచ్చిందా? ఏం డాన్స్ అకాడమీ క్లాస్ వచ్చేసింది గైస్. ఎక్కడ ఉంది? ఖుషి డాన్స్ అకాడమీ. ఖుషి అంట. ఇట్లా ఎల్లు పైకి ఫోన్ చేద్దాం ఆయనకి కాబట్టి కొంచెం నన్ను చూడండి ఎంత పద్ధతిగా బొట్టు ఉందో. డ్రెస్ లేదు పద్ధతిగా. బొట్టు ఒక రెండు సరిపోద్ది, డ్రెస్ ఉండద్దా? అంత పద్ధతిగా ఉన్నా నేను. చాలా ఓకే బాయ్ గాయస్. సరిపోయేదా? స్టోరేజ్ ఫుల్ అంట. వ్లాగ్ తీస్తే స్టోరేజ్ ఫుల్ అంట. నేను దుబాయ్ ట్రిప్ వెళ్ళినప్పుడు, దుబాయ్ రోల్ అవుతుందా లేదా అని వాగుతుందేమో అవుతుందని మరి. దుబాయ్ ట్రిప్ వెళ్ళినప్పుడు నేను వ్లాగ్ 3 డేస్ వ్లాగ్ తీసిన. ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు. ఒకటి అప్లోడ్ చేసి ఇవాళ జస్ట్ ఒక 1 అవర్ ముందే అప్లోడ్ చేసిన. అది ఇట్లా నాకు ఛానల్ మానిటైజేషన్ లేదు కాబట్టి ఎక్కువ పోవు. సో ఇప్పుడేమో ఇవన్నీ వీడియో చేస్తే స్టోరేజ్ ఉంటుందా పోతుందా తర్వాత కూడా అర్థం కావట్లేదు. అందుకని స్టోరేజ్ ఫుల్ అని అంతే. సరే బాయ్ గాయస్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. తెల్లగా వస్తున్నా. నేను తెల్లనే ఉంటాను కదా. హాయ్ గైస్, నేను ఇద్దరం పార్ట్నర్స్ అనమాట. రేపు నేను శ్రీదేవిలో చేసే దాంట్లో కీర్తి మీ అందరికి ఐడియానే ఉంటుంది. తను బిగ్ బాస్లో కంటెస్టెంట్ అండ్ ఒక సీరియల్ కూడా చేసింది. సో మేము అక్కడికి వెళ్ళేంతవరకు నా పార్ట్నర్ ఉన్నారు అని చెప్పి నాకు యాక్చువల్గా తెలీదు. బట్ ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత తన కంఫర్టబుల్ నా కంఫర్టబుల్ ఫైనల్గా అయితే నేర్చేసుకున్నాము. ఆ ప్రాక్టీస్ సెక్షన్లో ఫస్ట్ నేను ఒక్కదాన్నే ఉండే, తర్వాత తను వచ్చింది. సో ఇంకా ఇద్దరం కలిసి ప్రాక్టీస్ అయితే చేసేసాం. దాంతో వర్క్ కూడా కొంచెం బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు కదా, ఎక్కువగా ఏం మాట్లాడలేదు. అంటే తనకు యాక్చువల్గా నేను తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేనేనా కాదా అనుకుంది, అందులో చేయడం నేనేనా కాదా అని చెప్పేసి డౌట్ పడింది. సో బట్ బాగుంది, నాకైతే నచ్చింది. సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే మాకు చెప్పారో మా గ్యాప్లో జానక కూడా వచ్చింది అక్కడికి. వచ్చి కలిసేసి వెళ్ళింది అనమాట. అంటే అక్కకి కూడా నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ ఉంది. సో అదే క్లాస్లో ఉన్న విషయం మాకు తెలీదు. సో అక్కడికి వచ్చి రాగానే కలిసాము. అక్క సాంగ్ సెలక్షన్కి కూర్చుంది అక్కడ. అంటే ఆడ వాళ్ళ క్లాస్ వాళ్ళతో డ్యాన్స్ మాస్టర్తో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంది. నేను ఇంకా ప్రాక్టీస్ చేసుకొని నేను అక్కనైతే కలిసిన వీడియో అయితే తీయలేదు, బట్ అక్కనైతే కలిసా. కనిపిస్తున్నాడు అక్క. మా అక్కలైతే బాగా అనిపిస్తుంది. అయితే వా బ్లూ కలర్ బవిత చాప్రీ ఎడికి వెళ్తున్నాం బవిత మనం? మేము ప్రెసెంట్ కోటికి వెళ్ళి 100 రూపాయలు కమ్మలు కొనుక్కోవడం గాయ్స్. కోటికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇది చూడు, మూవీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇందాక కోటికి వెళ్ళిన మ్యాచ్గా తీయట్టున్నా. బ్లాగ్ తీయడానికి అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. ఎందుకంటే ముసలిళ్ళకి దసరా పండుగ ఎట్లేసి ఉంటుంది చూడు. ఇంకొక కోటేషన్ కూడా చెప్తా. ఆడవాళ్ళు జ్యువెలరీనైనా దేనైనా చూసి చంద్రముఖిలం అయిపోతాం అంటారు కదా. అడిగి పోయినాక అట్లా అయింది. చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాం కాబట్టి కొంచెం మళ్ళీ సినిమా టైం అయిపోతుంది కాబట్టి హడావిడి ఇంకా తీసే టైం లేదు. సో వచ్చేసినాం. ఈరోజు అయితే ఫుల్ ట్రాఫిక్. మాకు ఇంకా 5 minutes మాత్రమే ఉంది. 9:30కి షో. అంటే మ్యాక్సిమం 9:45కి షో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇట్లుంది నా కథ. చూడండి ట్రాఫిక్ చూడండి. టైం ఎంత అవుతుందని చూడండి. మేము ఇంకా సినిమా థియేటర్కి కూడా పోలేదు.
గెట్టింగ్ లేట్. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. లైట్ లో ట్రాఫిక్. అందరు షుగర్ పేషెంట్లే, అందరు షుగర్ పేషెంట్లే. ఆటోలన్నీ ఒక దగ్గర పెడతారు షాపింగ్ చేసుకుంటే, మళ్ళీ హారెన్లు కొడతారు వెనకాల. గాయస్ మేము ముచ్చట చెప్తున్నా. యాక్చువల్గా మేము ఇప్పుడే కాంతార సినిమా చూసినాం. ఈమె చెప్తున్న ప్రతిసారి మాట మాటకి అసలు అసలు అంటనే థియేటర్లో అందరి నవ్వు ఒకలా ఉంటే ఈమె నవ్వు ఒకలా ఉంది. నన్ను సినిమాకి పోయినావా రివ్యూ ఇయ్యంటే నువ్వు అననే ఈమె ఎంత పిచ్చి పిచ్చి చేస్తుంది బ్రో. సినిమా థియేటర్ లో కూర్చున్న దగ్గర నుంచి అదే పని. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ అబ్బా గూస్ బంప్స్ గైస్. సీరియస్ గా సూపర్ చింపేసాడు సినిమా. నేనైతే ఒక 100 సార్లు చూసినా కూడా ఆ ఫీల్ అట్లనే ఉంటదేమో. సూపర్ చాలా ట్విస్టింగ్. మా తోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత ఉంటుందని సినిమా. ఓకే ఏదో బాగుంటదేమో అనుకున్నా కానీ అమ్మా వేరే లెవెల్ ఉంది సినిమా. చాముండి ఎంట్రీ ఇచ్చినప్పుడు పక్కన పులొచ్చుడు సినిమాల నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి అదే పని చెప్తానే ఉంది. మళ్ళా కళ్ళకి వాటర్ వస్తున్నాయి తెలుసా నవ్వి నవ్వి. అమ్మా కానీ ఫైట్ లో అబ్జర్వ్ చేసిన అబ్బాయిత ఎంత సీరియస్ ఫైట్ అవుతుందో మధ్యలో కామెడీ కూడా వచ్చింది. అన్నిటికీ సాగ తీసుకుంటా ఆన్సర్లు సాగ తీసుకుంటుంది ఒక్కొక్కటి. మళ్ళా ఆగో చెప్తావు. ఆ చాముండి అమ్మ వచ్చారు కదా అమ్మాయి వచ్చినప్పుడు నేను అప్పటికి అనుకుంటున్నా అప్పుడు అమ్మాయి వాయిస్ రావాలి అనుకుంటున్నా. అమ్మాయి వాయిస్ వచ్చిందా? అమ్మాయి వాయిస్ వచ్చింది. అమ్మాయి వాయిస్ తో పాటు కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా ఈ మధ్య వచ్చింది కదా నీకు గిచ్చుతుంది ఎక్స్ప్రెషన్స్. అలా పోటీకి వెళ్ళాం కదా అన్ని సామాన్లు అంటే జ్యువెలరీ సాంగ్స్ అప్పుడు అన్ని రొటీన్ ఈ టైంలో బయట మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. అక్కడ జ్యువెలరీ సంబంధించినవి నార్మల్గా మాకు ఫోక్ ఇండస్ట్రీలో ఫోక్లో మేము చేసేటప్పుడు ఎక్కువ సిల్వరే సజెస్ట్ చేస్తాం కదా మేమందరం. సో సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాం అనమాట. నేను ఇప్పుడే చూపించాను. మళ్ళీ సాంగ్లో ఎట్లా చూస్తున్నాను ఇప్పుడు చూపిస్తా. సాంగ్లో చూడాలి అందుకే చూపించాను. ఇది ఒక్కటి చూపిస్తా బాగుంది. ఎవరెవరి సెలెక్షన్ అది కూడా చెప్పాలి గాయస్. బాగుంది. ఇలా కొన్ని తీసుకున్నాం. బయట ఒక ప్యాంట్ తీసుకుంది. పోరు ఒక ప్యాంట్ తీసుకున్నాం. ప్యాంట్ అన్నారు ట్రౌజర్ అంటున్నానే. బయట తీసుకుంది గాయస్. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడు ఇది ఆర్డర్ చేసినా కూడా ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అయిపోతే నేను ఇంటిగా ఉండక అవి తీసుకోవడం కుదరదు. నో స్ట్రింగ్స్ చూడండి. ఇవన్నీ నా సెలెక్షన్ గాయస్. ఇంత సీన్ లేదు. గోల్డ్ కలర్ ఒక్కటే ఆమె సెలెక్షన్ గాయస్. చూడండి గాయస్ ఇది ఎంత బాగుందో గాయస్. ఇక్కడ భవితకి గాయస్ ఇది ఒకటి నాకు. అయ్యో ఇది ఒకటి నాకు గాయస్. ముక్కు పెట్టుకోవడానికి అది ముక్కే పెట్టుకోండి. బాయ్స్ ఒకవేళ చెవులకు కూడా పెట్టుకోవచ్చు. అది తెలుసా
గోల్డ్లో అందుకని తీసుకున్నాం. ఇది రెప్లికా తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ సీరియల్ అమ్మ కంపెనీ ఉంది కదా, నేను దానికి కూడా అసలు మ్యాక్సిమం నేను ఏం తీసుకోలేదు. సో అందుకని ఇంటికి అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి guys. ఎవరి సెలెక్షన్ బాగుందో చెప్పండి guys. నా వీడియోస్ అసలు ఒక్కసారి కూడా కామెంట్ చేయట్లేదు. నా ఛానల్ యాక్చువల్గా పోయింది, నేను 2 years దాన్ని యూజ్ చేయలేదు కాబట్టి ఛానల్ అంతా మానిటైజేషన్ పోయింది. సో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది నాకు. నేను మళ్ళీ వీడియోస్ కరెక్ట్గా తీయాలంటే మీ సపోర్ట్ కావాలి నాకు. మీరు కరెక్ట్గా చేస్తే అప్పుడు నేను అసలు ఓపెన్ అవుతలేదు guys. ఇంకో 1 రూపాయల బుక్ కనిపిస్తుంది guys. నేను చూడు, నేను చూడు, నేను చూస్తాను. అవునా ముక్క పెట్టుకోండి. అబ్బా అమ్మా వావ్, అసలు లైట్ నేను కనబడుతున్నా బయట. సూపర్ చూడు. నైస్. బాగుందా? బాగుంది. నైస్ నైస్. చాలా ఒక టికెట్ తీసుకొని చూడాలి. బాగుందిరా చిరా. దిస్ ఇస్ మై కంపెనీ గైస్. చూడు చూడు. ఏంటంటే ఒక మూవీ చూసిన తర్వాత ఒక రియాక్షన్, ఒకవేళ రివ్యూస్ తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళే తీసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే వచ్చినంతసేపు, సినిమా స్టార్ట్ అయినంతసేపు అసలు ముచ్చట ఎప్పుడు తక్కువ, అనడు ఎక్కువ. బట్ సీరియస్లీ మూవీ అయితే చాలా బాగుంది, నచ్చింది. చాలా కొత్తగా ఉంది. కెమెరా విజువల్స్ కానీ, సస్పెన్స్ కానీ చాలా బాగుంది. అసలు సాంగ్స్ ఉన్నా కూడా అసలు సాంగ్స్ అందులో ఉన్నాయా అన్నట్టే అనిపించింది. ఒక సాంగ్ ఉంటే దాని మీనింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా బయట మాటలు ఉన్నాయి. నేను చుట్టూ బాగుండారా నీకు ఇవ్వు బాటగానే నువ్వు ఇగో మూవీ రివ్యూ చెప్పు అంతే, జెన్యున్లీ చెప్ప. నీ జుట్టు ఎవరు చూడట్లేదు నేను చెప్పు. అయ్యో బొట్టు లేదు గాయ, సినిమాలు అటు ఇటు దుంకేసరికి బొట్టు కూడా పోయింది. కానీ సినిమా అమ్మ అసలు అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ తెలుసా. మస్తు ఉంది సినిమా. నేను అసలు ఇంకో 100 సార్లు చూసా కూడా అది దానికి ఏం బోర్ కొట్టేలా అసలు ఫస్ట్ చెప్పాలని బాగా మాటలు వస్తలేవు. సినిమా నుంచి వచ్చిన తర్వాత కార్లో కూర్చుంటే గుండెలు ఏదో తెలియని ఫీలింగ్. అదే బయటికి వెళ్దామంటే వస్తేనే అంటే సినిమా రివ్యూ చెప్పడానికి ఎంతమందికి ఫోన్ చేసిన ఒక్కరు కూడా రావట్లేదు. తీసిరు ఇట్లాంటి టైంలోనే మనకు ఒక్కరు కూడా లేదా మాట్లాడడానికి. అసలు మనం నేను ఉండగా పోతే నేను విన్నా కదా. ఈమె ఇన్నది కొంచెం సేపు ఎంతసేపు చెప్తే మంచి అనిపిస్తుంది, చెప్పకుండా అసలు అని అక్కడ ఆగిపోతుంది. ఆ ముచ్చట ఫినిష్ చేసి ఇనబుద్ధి అవుతుంది అయినట్టు. అమ్మ తోడు చెప్తున్న క్లైమాక్స్ అసలు నాకు థాట్ ఎట్లా వచ్చినా కూడా అర్థమైతలేదు. ఇట్లా పుల్లి ఉంటుంది నేను నీకు గుర్తు చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎందుకులే మర్చిపోయింది కదా అని చెప్పి నేను కూడా ఇగ్నోర్ చేశా. అంటే నైట్ గా జుట్టు కొంచెం పెరుగుతుందని ఏమవుతుంది, కొంచెం పెరుగుతుందని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తున్నాయి మధ్య జుట్టు పెరగడానికి. లాంగ్ హెయిర్ నాకు కొంచెం ఎందుకో బాగా నచ్చుతుంది ఈ మధ్యన లాంగ్ హెయిర్. అందుకే సరే క్లైమాక్స్కి వస్తే అసలు ఊహకు కూడా అందదు. క్లైమాక్స్ అయితే ఇట్లా పూలు ఉంటుంది, జుమ్మని హీరో ఎంటర్ అవుతాడు. మళ్ళీ హీరో దాంట్లోకి అమ్మవారు లాగా చాముండి అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చినప్పుడు పూలు వస్తుంది. అవన్నీ అమ్మ తోడు చూస్తే చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది. ఇట్లా నేనైతే ఇట్లా కన్ను ఆర్పకుండా కళ్ళకి నీళ్ళు కూడా వచ్చినాయి కానీ ఇట్లా అనేసరికి బొట్టు పోయింది.
టేస్ట్ చేసినావు ఏది ఇందాక టేస్ట్ చేసినావు అది టేస్ట్ చేయండి చట్నీ టేస్ట్ బాగుంటుంది బాగుందా పెద్ద పెద్ద హోటల్ తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలా బయట తినే ఫుడ్ మాత్రం నాకు చాలా ఇష్టం. హలో గాయ్స్, ఎంత బాగా చేశారు తెలుసా యాక్చువల్గా అంకుల్ మాకు టమాటా చట్నీ, ఏంటంటే నార్మల్ చట్నీ కూడా. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, సారీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చినాం అనమాట. మాకు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా వచ్చినాం, అందుకే ఈ డ్రెస్. మేము నార్మల్గా స్టూడియోకి వెళ్ళాలి, ఇప్పుడు స్టూడియోకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో టెంపుల్ ఇక్కడే ఉంది కదా, యాక్చువల్గా మాకు 1 కిలోమీటర్లో ఉంది, మేము అంతా అనుకోలేదు దగ్గరే ఉంటుంది అని చెప్పి. సో దగ్గరే ఉంది కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాం. రేపు వ్లాగ్ పెట్టినా కూడా టెంపుల్ ఏంటి, డ్రెస్ ఏంటి అని కామెంట్ చేయకండి ప్లీజ్, అనుకోకుండా వచ్చినాం కాబట్టి. సో ఎప్పుడు నేను ఏ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా రాసి పెట్టి ఉండాలంటారు కదా, సో అవుతలేదన్నమాట. సో వెళ్తున్నాం. ఇట్లా అందంగా ఉంటాం రా, కర్రే ఉన్న కళ్ళు ఉంటుంది మన ఫేస్లలో కదా గాయస్. ఎంత రష్ ఉందో అసలు. స్టార్ట్ చేసిన ఫుడ్ అక్కడ డ్రెస్ పైన పడుతుంది. ఫుడ్ అక్కడ ఎట్లుందో లేదో ఎట్లుందో ఏమో, సో అందుకని ఆర్డర్ పెట్టుకున్నాం. అసలు ఇక్కడికి జప్టో వస్తుందో లేదో అనుకున్నాం, కానీ వచ్చింది. వచ్చినాక ఒక స్టంట్ అయింది. ఆర్డర్ కాకుండా మాకు వేరే ఆర్డర్ తెచ్చిండు. మేము అనుకున్న ఒక డబుల్ కా మీట్ ఒక్కటే తెచ్చిండు, కానీ నాకు ఫుల్ ఆగలేదు. ఇప్పటికే 3:34 అవుతుంది టైము. ఫుల్ ఆగలేతుందని చెప్పి ఆయనతో పీసెస్ తిన్నా, బండి ఒకటి పంపించిన, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిండు మాకు. వేరే వాళ్ళ ఆర్డర్ మాకు ఇచ్చిండు. ఘోరంగా ఆగలేదు. ఇప్పుడు ఇవన్నీ తింటున్నా చెప్తా, పీసెస్ తిన్నా, ఒక లెగ్ పీస్ తిన్నా, మళ్ళీ ఇప్పుడు ఇది తింటున్నా, తర్వాత మళ్ళీ పెరి ఉంది, కొంచెం బిర్యానీ తింటా. ఇన్ని తిన్నాక నేను ఇంకా పర్వాలేదు చేస్తున్నా, డౌటే. భవిత కర్రీస్ తింటుంది రిచ్గా. బాగుందా చికెనా? నాకు వెజ్లో అయింది, వెజ్ అంటే అనిపించలేదు. ఓన్లీ హెల్తీ ఫుడ్ తింటా గైస్. ఓ గైస్ చాలా అందంగా ఉంది. బేసిక్గా అందంగా ఉంటుంది నేను. దీంతో పాటు తిత్తున్నా మేడం మామిడికాయ తొక్కేసుకో, మామిడికాయ తొక్కేచ్చు. మామిడికాయ పచ్చడి గైస్. ఇంతసేపు వచ్చి ఏం చేస్తున్నాను నేను, కాళ్ళ మీద ఫస్ట్ కాళ్ళ మీద పడతానంటే వచ్చేసి ఇప్పుడు అర్థమైంది కదా. బయట అరుము అంటే ఎంతైనా నేను అరుస్తాను, కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న దగ్గర నన్ను మాట్లాడమంటే అసలు నా నోట్లో అసలు మాటలే రావు. అసలు నాకంటూ మాటలు వచ్చా లేదా అన్నట్టే ఉంటుంది నా బిహేవియర్. సీరియస్గా నాకు చాలా స్టేజ్ ఫియర్. యాక్చువల్గా అయితే వీళ్ళందరూ మా టీం కాదు, నార్మల్గా మేకప్ రూమ్లో ఇంకా పర్ఫార్మెన్సెస్కి సంబంధించినవి గెటప్స్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళనమాట. నేను రెడీ అవుతూ ఉంటే భవిత వీళ్ళందరినీ క్యాప్చర్ చేసింది. సీరియస్గా అసలు వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేశారో వాళ్ళని చూస్తే సీరియస్గా అయినట్టుగానే ఉంది.
ఇక ఇది ఈ అబ్బాయి మా దాంట్లో చేసే అబ్బాయి. సో నేను ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను కదా, నాది ఆ కాస్ట్యూమ్ కాదనమాట. నేను మళ్ళీ చేంజ్ చేసుకున్నాను తర్వాత లాస్ట్లో. బికాస్ కీర్తి అక్కకి ఇంకొకటి కంఫర్ట్ లేదు. సో ఉంటే ఇద్దరం సేమ్ ఉండాలి కదా అని చెప్పేసి అక్కది చేంజ్ అయిపోయింది, నాది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈ అబ్బాయిని చూడండి, ఏదో సీరియస్గా అబ్బాయికి దెబ్బలు తగిలినట్టే. లిటరల్గా మేము అలాంటి మేకప్ నేనైతే చూడడం ఫస్ట్ టైం, భవిత నేను చూడడం అయితే ఫస్ట్ టైం. సో అందుకని క్యాప్చర్ చేసేసాం అనమాట. ఆయన చూసే పాప ఆయన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి కూర్చొని ఉన్నాడు. తనకు అదంతా అవుతా ఉంది. చూడండి అంత కాటన్ పెట్టి దాని మీద అవన్నీ వేసి ఎంత బాగా నీట్గా చేస్తున్నారు. మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్లకు కూడా అసలు మెచ్చుకోవాలి, అంతమందిని చేయడం ఓపిక్గా. ఎవరికి తక్కువైనా మళ్ళీ మాస్టర్స్ అలా ఇలా అంటారు కదా. సో బాగా చేశారు. సో నేను ఇలా రెడీ అవుతున్నాను. యాక్చువల్గా నాకు వేసే మేకప్ ఆర్టిస్ట్ ఇంతకు ముందుకు నాకు ఒక సాంగ్లో చేశాడు. ఈ అబ్బాయి అయితే నన్ను ఇమిటేట్ చేయడానికి అది చేయడానికే సరిపోతుంది. ఇది నా ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. నేను ఇలా రెడీ అయ్యాను అక్కడికి సాంగ్ చేయడానికి. సో ఇంకప్పటికి కీర్తి అక్కడ రాలేదు. సో నేను ఒకసారి చెక్ చేసుకుంటానని చెప్పేసి సో ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.